బయటికి వెళ్తాను అంటే వద్దు అంటారు, లేదంటే ఎవరినో ఒకరిని తోడిచ్చి పంపిస్తారు. వెళ్ళకపోతే శ్వేత చేసిన ఛాలెంజ్ లో ఓడిపోతాను. అందుకే అబద్ధం చెప్పైనా సరే వెళ్ళాల్సిందే. తినండి. ఇంకా ఏమైనా కావాలా? సరే. నానమ్మ గారండి, ఏమ్మా? రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అలాగే. నైట్ రీడింగ్ చేయాలండి. అలాగా, చదువుకోమ్మా. వెళ్ళొస్తానండి. అదేంటి చదువుకుంటానని బయటికి వెళ్తావేంటమ్మా? నేను చదువుకుంటా అనింది వీధి దీపం కిందండి. యు మీన్ స్ట్రీట్ లైట్? యా అండి. ఇంట్లో ఇన్ని లైట్లుంటే స్ట్రీట్ లైట్ కింద చదువుకోవడం ఎందుకమ్మా? మీకు కరెంటు పొదుపు చేద్దామనండి. ఎలా? ఇంట్లో లైట్లు వేస్తే కరెంటు ఖర్చు అవుతుంది కదండి. అదే వీధి లైట్ అయితే పైసా ఖర్చు లేకుండా వెలుగుతుంది కదండి. అప్పుడు మన ఇంట్లో బిల్లు తగ్గినట్టే కదండి. అవునవును. అయ్యో నా బంగారు తల్లి. వెళ్ళిరా వెళ్ళిరా. థ్యాంక్స్ నానమ్మ గారండి. థాంక్యూ. అయ్యో జాగ్రత్త, బుక్స్ జాగ్రత్త. వెళ్ళిరా. ఏయ్, చిన్నపిల్ల ఒక్కతే చదువుకోవడానికి బయటికి వెళ్తుంది. తోడుగా వెళ్ళి అది చదువుకోగానే లోపలికి తీసుకొచ్చేయండి. ఏయ్, తొందరగా తిని చావండ్రా. ఓకే అమ్మా. ఉసే శిరీష, ఆ గీతకి కాలో చెయ్యో విరగొట్టి ఆ పంతులుగాడిచ్చే డబ్బులు నొక్కేసే అవకాశం వచ్చింది. ఎలా అక్కా? ఇదిగో జాగ్రత్తగా విను. అలా చేద్దాం, అర్థమైందా? అర్ధరాత్రి బయటికెళ్లిన గీత తిరిగి ఇంట్లోకొచ్చేది ఆవిటితనంతోనే. ఇదిగో ఏం చేసైనా దాన్ని మంచమెక్కించాల్సిందే. పద పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.